అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటన చివరి రోజున అత్యంత రహస్యంగా భావించేటువంటి జోంగ్ నాన్హై సముదాయాన్ని సందర్శించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వయంగా ట్రంప్కు ఈ ప్రత్యేక ఆహ్వానం ఇచ్చారు. బీజింగ్లోని ఫర్బిడెన్ సిటీ పక్కన ఎర్రగోడల వెనుక ఉన్నటువంటి ఈ జోంగ్ నాన్హై సముదాయం చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార కేంద్రంగా, అగ్రనేతల నివాసంగా ప్రసిద్ధి చెందింది. దీనిని చాలా మంది అమెరికా వైట్ హౌస్, రష్యా క్రెమ్లిన్తో పోలుస్తూ ఉంటారు. సాధారణంగా విదేశీ నాయకులకు ఇక్కడ ప్రవేశం చాలా అరుదుగా లభిస్తుంది. ట్రంప్తో కలిసి జిన్పింగ్ ఆ సముదాయంలోని ఉద్యానవనాల్లో నడిచారు. పూసిన గులాబీలను చూపిస్తూ వాటి విత్తనాలు పంపిస్తానని ట్రంప్కు చెప్పారు. అనంతరం ఇద్దరూ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు కొనసాగించారు. ఇతర విదేశీ నేతలను కూడా ఇక్కడికి తీసుకొస్తారా అంటూ ట్రంప్ ప్రశ్నించగా చాలా అరుదుగా మాత్రమే అంటూ తెలిపారు. పుతిన్ వంటి కొద్ది మందే ఇక్కడికి వచ్చారని జిన్పింగ్ సమాధానమిచ్చారు. అయితే ఈ ఆహ్వానం వెనుక ప్రత్యేక రాజకీయ సంకేతం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోస్ ఎస్టేట్లో జిన్పింగ్ ఇచ్చినటువంటి ఆతిథ్యానికి ప్రతిగా ఇప్పుడు జోంగ్ నాన్హైలో స్వాగతం పలికారని చైనా అధ్యక్షుడు వివరించారు.